హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. హోటల్ బ్లూ మూన్ ముందు ట్యాక్సీ దిగాడు రమాపతి. ట్యాక్సీ వాడికి డబ్బులిచ్చి క్రాఫ్ సవరించుకుని తను వేసుకున్న సఫారీ సూట్ వంక చూసుకున్నాడు. ఆ ఒక్కటి మిగిలింది అన్నీ పోగా. మొన్న కళావతి దగ్గర తెచ్చిన 5,000 కోటాలో కుట్టించుకున్నాడు. పింక్ కలర్కి నీలం పైపింగ్ వేశారు. గాగుల్స్ తగిలించుకుని లోపలకు వెళ్ళాడు. జయశ్రీ, రూమ్ నంబర్ కావాలి అన్నాడు దర్జాగా. చాలా రోజుల తరువాత పోజు కొట్టే అవకాశం వచ్చినందుకు. ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు అంటుండగానే జయశ్రీ ఉరఫ్ శోభ సెక్రటరీ వచ్చేశాడు. రమాపతి గారా, రండి రండి, అమ్మగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి అన్నాడు. రమాపతి ఆశ్చర్యపోయాడు. తనను చూస్తే ముఖం చిట్లించే ఈ మనిషి ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడేమిటా అని. ఇద్దరూ శోభ గదిలోకి వెళ్లారు. ఆమె డబుల్ కాట్పై దిండ్లకు చేరబడింది. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు అంది నవ్వుతూ. ఏమిటి టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? నిన్ను చూడాలనిపించింది. చేత్తో తన పక్కన చోటు చూపించింది. రమాపతి ఉక్కిరిబిక్కిరి అయి కూర్చున్నాడు. ఆ కొట్టిన వాళ్ళెవరో కానీ నీ ముఖం వికృతం చేసి మా కళక్కకు దిష్టి తీసేసే పని తప్పించారు. బై ఊళ్ళో అంతా ఎలా ఉన్నారు? అంతా బావున్నారు. మా అత్తగారు పోయారు తెలుసా? అరే ఎప్పుడు? ఆదుర్దాగా అడిగింది. 4 రోజులైంది. చనిపోవడం కాదు, చంపబడింది. ఈ పాపిష్టి దాని లీలలు చూడలేక అన్నాడు బాధగా. అబ్బా, కళక్క అంత గ్రంథసాంగురాలైపోయిందా? నీకే ఆమె అంటే అసహ్యం కలిగితే ఇతరులెలా భరిస్తున్నారు అంది వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటూ. అవసరానికి ఆడిది అన్న సామెత ఉందిగా. ఆ సమయంలో అందం చందం గుర్తుకురావు అన్నాడు. నిజమే, ఐ పిటియూ రమ్ అంది అతని చెయ్యి పట్టుకుని. ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? నాకు ఒంటరి జీవితంతో విసుగు పుట్టింది రమ్ అంది క్రీగంట చూస్తూ. అతను కరిగిపోయాడు. సెక్రటరీ 2 కప్పుల వేడి కాఫీ తెచ్చించాడు. ఇద్దరూ తాగారు. నేను జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను రమ్. ఒంటరిగా ఉండి విసుగు వచ్చింది. మీ అత్తమామల్లాగే మా అమ్మా నాన్న ముసలివాళ్ళైపోయారు. అదీకాక నా మంచి చెడులు చూసేవారు కావాలి అంది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. అవును డియర్, నేను ఒంటరిగా ఉండి విసుగుపోతున్నాను అన్నాడు సిగరెట్ కేసులోని బీడీ వెలిగించుకొని. నీ సర్కిల్ చాలా పెద్దది రమ్. నాకు వరుడిని చూడు. రెండో పెళ్లివాడైనా పర్వాలేదు. అతనికి ఆస్తిపాస్తులుండాలనే నియమం లేదు. నాకున్నది చూసుకుంటే చాలు అన్నది. రమాపతి హృదయంలో ఆశాబీజం నాటుకుని పెరిగి పెద్దదైంది. నా జీవిత చరిత్ర చాలా పవిత్రమైందని చెప్పటం లేదు. క్లుప్తంగా అతనికి నా చరిత్ర కూడా చెప్పు అంది. ఏడ్చారులే వెధవలు. మీ ఫీల్డులో ఆ మాత్రం సోషల్ మూమెంట్ ఉండదా అన్నాడు హుషారుగా ఈలవేస్తూ. నేను సెలవు పెట్టి వచ్చిందే వివాహం కోసం. నాకున్న ఆప్తులు మీరు, రామచంద్రన్న కనిపించారు. అతనికి పరిచయాలు చాలా తక్కువ అంది. సొంత భార్యను మేనేజ్ చేయలేని వాడు నీకేం సంబంధాలు చూస్తాడు? నాకొదిలే, రేపు ఈ పాటికి 100 మందిని నీ ముందుంచుతాను అన్నాడు చిటిక వేసి. 100 మంది నాకేం వద్దు, ఒక్కరు చాలు. ఆ ఒక్కర్ని నీవు ఎన్నుకో అన్నాడు. భోజనాలు అయ్యాయి. శోభ నైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. సెక్రటరీది డబుల్ రూమ్ రమ్. కావాలంటే వేరే రూమ్ బుక్ చేయిస్తాను, అక్కడ ఉండు నువ్వు అంది ఒళ్ళు విరుచుకుని. నేనంత పరాయివాడిని అయ్యానా? ఇదిగో, నీ పరువు వార్తాపత్రికలకు ఎక్కితే ఏం బావుంటుంది? నీ కష్టం ఉంచుకోనులే అంది. అతనికి ఆమె మాటలు అర్థం కాలేదు. తనకు అవకాశం ఇస్తుందా? ఏమిటీమె ఉద్దేశం? నీకు కమిషన్ లేనిదే ఏ వ్యాపారం చేయడం అలవాటు లేదుగా. నా పెళ్లి కుదిర్చినందుకు 5-6 వేలిస్తాను అన్నది నవ్వుతూ. నీ దగ్గర డబ్బు తీసుకుంటానా స్వీట్ అన్నాడు కాంక్షగా చూస్తూ. అతను లేచి వెళ్ళి పక్క గదిలో పడుకున్నాడు. తను కాల్చే బీడీ వల్ల మనసు మరింత మొద్దుబారిపోయింది. మెల్లగా బల్ల మీదున్న సెక్రటరీ డన్ హిల్ ప్యాకెట్ తీసుకున్నాడు. నీకేం అదృష్టం పట్టిందిరా అనుకున్నాడు కసిగా. పొగ సుడులు తిరిగినట్టే అతని ఆలోచనలు తిరుగుతున్నాయి. తనకు శోభ ఇచ్చే 5-6 వేలు 1 నెల 2 నెలలు వస్తాయి. ఆ తరువాత ఈ చిల్లర సంపాదన కంటే కాస్త గట్టి అండనే సంపాదించాలి. శోభ రెండో పెళ్లివాడైనా పర్వాలేదంది. ఆ పెళ్ళికొడుకు తనే ఎందుకు కాకూడదు? కానీ కళావతికి విడాకులిచ్చి తనను చేసుకోవడం శోభ అంగీకరిస్తుందా? 99% అంగీకరించదు.
కానీ అంగీకరింప చేయాలి. దానికి తనెంత కష్టపడినా పర్వాలేదు. అవును, ఆ సెక్రటరీ దర్జా చూస్తే తనకు ఒళ్ళు మండిపోతోంది. శోభను బుట్టలో వేయాలి. ఏడ్చి తలబాదుకునైనా ఆమెను వివాహం చేసుకోవాలి అనుకుని ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ముఖం కడుక్కుని శోభ గదిలోకి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ అంది. అప్పటికే ఆమె స్నానం చేసి తయారుగా ఉంది. పసుపు రంగు షిఫాన్ చీరలో మెరిసిపోతుంది. గుడ్ మార్నింగ్ వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు రమాపతి. రాత్రి బాగా నిద్రపట్టిందా అంది వీడీ వీడనట్టు పెదవి కదిల్చి నవ్వుతూ. ఆమె రాసుకున్న సెంటు తెరలు తెరలుగా వచ్చి అతని నాసికా పుటలకు తాకి గిలిగింతలు పెట్టింది. నువ్వు పక్క గదిలో ఉంటే నాకు నిద్రలా పడుతుంది శోభ. ఒకసారి నా గురించి ఆలోచించి చూడు. నీ గురించి అన్ని విషయాలు తెలిసిన వాడిని. నాకు ఆ పిచ్చిముండకు సంబంధం లేదు. శోభ కింద పెదవి పంటితో కరిచి పట్టుకుంది. నువ్వలా కోపంగా చూస్తే నాకు నోటమాట రాదు స్వీట్. నాపై జాలి చూపవా? దురదృష్టం కొద్దీ చిన్నప్పుడే తండ్రి పోయాడు. అమ్మ అవసరాలకు సరిపడ డబ్బివ్వటం లేదని వాళ్లకు వీళ్లకు టోపీలు వేయడం అలవాటయింది. కాదనను, నన్ను అర్థం చేసుకో అన్నాడు దీనంగా బ్రతిమలాడుతూ. ఇంతకీ ఏం చేద్దామంటావ్? మరో పెళ్ళికొడుకు ఎందుకు? ఆ అవకాశం నాకిచ్చి చూడు అన్నాడు. కళక్కకు నేను ముఖం ఎలా చూపను రామ్ అంది. గూబ గుయ్యమనిపిస్తుందనుకున్నాడు. ఆమె సౌమ్యంగా మాట్లాడేసరికి ధైర్యం తెచ్చుకున్నాడు. మీ కళక్క నువ్వనుకున్నంత నిజాయితీ పరురాలు కాదు. కావాలంటే పిలిచి అడుగు, ఎగిరి గంతేస్తుందో లేదో అన్నాడు హుషారుగా. నిన్ను బెదిరించడానికి అని ఉంటుంది. నిన్ను విడిచిపెట్టి ఉండగలదా అన్నది సంశయంగా. లేదు శోభ, కావాలంటే నువ్వు పిలిచి అడుగు అన్నాడు. 2 రోజులు తీవ్రంగా చర్చించాక కళను పిలిచింది. విషయం చెప్పింది. శోభ, నా విషయం వదిలై. ఆయనకు నాకు ఏ పరిస్థితుల్లోనూ కుదరదు. అందుకు బాధపడటం లేదు. నేను తెలియక బిగించుకున్న ఉరితాడు నువ్వు తెలిసి ఎలా బిగించుకుంటావు అంది కంగారుగా. నేను అతన్ని దారికి తెస్తానన్న నమ్మకం ఉందక్కా. నీ నమ్మకాన్ని కాదనలేను, కానీ ఆ మనిషిని అంచనా వెయ్యలేవు. కొందరు డబ్బుకు కక్కుర్తిపడే మనుషులుంటారు. మరికొందరు కొంగు తాకితే చాలు అనుకుంటారు. ఇంకా కొందరు పదవుల కోసం పాకులాడుతూ ఏదీ లెక్క చెయ్యరు. ఈ మనిషి ఏ రకానికి చెందినవాడో తెలియదు. సిగ్గు, బిడియం, రోషం అన్న పదాలు అతని డిక్షనరీలో లేవు. అదంతా నాకు వదిలేయక్క. నీకు అతనంటే ఇష్టం లేదని అంగీకరిస్తున్నావు. విడాకులివ్వడానికి ఏం అభ్యంతరం అంది శోభ. మామూలుగా అయితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నువ్వు అతన్ని వివాహం చేసుకుంటానంటే మాత్రం విడాకులివ్వను అంది దృఢంగా. అక్క, మా ఫీల్డ్ ఎలాంటిదో నీకు తెలియదు. ఎవరో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు వివాహానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. పనివారిని ఎంప్లాయీస్ని చేసినట్టు భర్తలను చేస్తాం అన్నది. కళావతికి ఏమనాలో తెలియలేదు. తనను వదిలివేయటం ఒక విధంగా శని వదిలినట్టే, కానీ ఆ శని శోభను పట్టుకోవడం సహించలేదు తను. నాకు అతన్ని వదిలించుకోవడం చాలా తేలికక్క. మేం కాంట్రాక్ట్ వివాహం చేసుకుంటాం అంది. కళావతి 2 రోజులు తర్జన భర్జన చేశాక లాయర్ ముందు ఇద్దరూ సంపూర్ణంగా సమ్మతి తెలుపుకుంటూ తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. తను హైదరాబాద్ వస్తే హోటల్ ఖర్చులు అవుతాయని రామచంద్ర హైదరాబాద్లో కొన్న ఇల్లు ఖాళీ చేయించి శోభ అక్కడ ఉండడానికి అన్నీ ఏర్పరచుకుంది. విడాకుల పత్రం తీసుకుంటుంటే కళావతికి ఎలాంటి వణుకు కలగలేదు. ఏదో జరిగిపోయింది అనుకుంది. కానీ బయటవారికి, బంధువులకు సంచలన వార్త అయ్యింది. ఇదేం అమెరికా అనుకున్నారా? మా కాలంలో మేమెరుగం. మగాడు అల్లరిచిల్లరిగా తిరిగాడే అనుకో, దారిలో పెట్టుకోవాలి కానీ విడాకులిచ్చుకుంటారా? బ్రహ్మంగారు చెప్పిన కాలం వస్తుందే తల్లి. ఇలా అందరూ తలొక విధంగా అనుకుంటున్నారు. శోభ తల్లిదండ్రులు మాత్రం కూతుర్ని ఎడాపెడా తిట్టేశారు. నీకు అంతలేసి ప్రపంచంలో మగాడే దొరకలేదా అంది తల్లి. అది కాదమ్మా, భార్యాభర్తలు ఈ రోజుల్లో కొట్లాడినా రేపు కలిసిపోతారు తండ్రి మృదువుగా చెప్పాడు. ఏం కథలో, ఏ సినిమాలో ఇద్దరు స్త్రీలను ఒక మగాడి చుట్టూ ఈ కాలం పిల్లలు మొదలు పోగొడుతున్నారు అంది తల్లి. శోభ నవ్వింది. అమ్మా, నేనేం పసిపిల్లను కాదు అంది శోభ దృఢంగా. విడాకులైనా మళ్ళీ వివాహం చేసుకోవడానికి కొంతకాలం ఆగాలిట. అది రమాపతికి చాలా అవమానకరంగా ఉంది. అసహనంగా కూడా ఉంది. అతని కళ్ళ ముందు శోభ మేడ, కార్లు, డబ్బు కనిపించాయి. రోజుకో కారు వాడుకోవచ్చు. ఆ సెక్రటరీ గాడికి ఉద్వాసన చెప్పాలి అనుకున్నాడు.
అప్పుడే నానా మాటలంటూ శోభ తల్లిదండ్రులు ఊరికెళ్ళిపోయారు. ఏమిటట? అప్పుడే అధికారం ప్రదర్శిస్తూ అడిగాడు. నేను వివాహం చేసుకోవటం బొత్తిగా ఇష్టం లేదు వాళ్లకు అంది. అందర్నీ ఎదిరించి తనను వివాహం చేసుకుందంటే తనని ఎత్తి గాల్లో తిప్పాలని ఉంది. శోభ విధించిన ఆంక్షలు గుర్తుకు వచ్చి తగ్గాడు. ఒక విధంగా వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది రామ్. సగం కుటుంబాలు విడిపోవడానికి కారణం పెద్దవాళ్లే. కూతుళ్ళ వివాహాలు చేసి వాళ్ల కాపురాలు వాళ్లను చేసుకోనివ్వరు అంది సాలోచనగా. యు ఆర్ రైట్. ఆమె భుజం పైన చెయ్యి వేశాడు. చూడు రామ్, ఓ 1000 రూపాయలిస్తాను. మంచి గుడ్డలు వేసుకో. భార్య తిండి తిని ఊరి మీద తిరుగుతాడని నాకు అనుకోవడం ఇష్టం లేదు. నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి పనిచేయాలి అంది 1000 రూపాయలు అతని ముందు పెడుతూ. నేను పనిచెయ్యాలా? ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వే కాదు రామ్, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణి పనిచేయాల్సిందే అంది. యు ఆర్ కిడ్డింగ్ మీ అన్నాడు అపనమ్మకంగా. నా భర్త నా సంపాదన మీద ఆధారపడకూడదు. వెళ్ళి పనిలో చేరు డార్లింగ్ అన్నది భుజం మీద చేయి వేస్తూ. రమాపతికి కోపం వచ్చినా నిగ్రహించుకున్నాడు. ఆడవాళ్లకు హోదా పిచ్చి ఉంటుంది. పరిచయం చేసేటప్పుడు ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది అనుకున్నాడు. శోభా, నాకు పని చెప్తావు గదూ, వివాహం కాని పళ్ళు పటపటా కొరికాడు. ఈరోజే నేను మద్రాసు వెళ్ళిపోతున్నాను. నువ్వు పనిలో చేరి కాపురం మొదలుపెట్టు అంది. అని ఆమె బయటకు వెళ్ళిపోయింది. రమాపతి బట్టల కొట్టు వైపు వెళ్ళిపోయాడు. రామచంద్ర రాజ్యలక్ష్మి వివాహం చేసి పంపించాడు. శ్రీలక్ష్మి పండులాంటి కొడుకును కన్నది. భాగ్యమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. ఆమె తనకు చేతనైన సున్ని ఉండలు చేసి ఊరంతా పంచిపెట్టింది. కళావతి దగ్గర శ్రీను లేడు, మరో వ్యాపకం లేదు. అందుకే రోజంతా రామచంద్ర కొడుకుతోనే గడుపుతుంది. అందరికీ అపురూపమైన బిడ్డవాడు. ఆ రోజు రామచంద్రకు ఊపిరి ఆడటం లేదు. యథా రాజా తథా ప్రజ అన్న సామెత నిజం చేస్తున్నారు పల్లెటూర్లలో నాయకులు కూడా. ఎరువులు పంపిణీ అంటే సగం సర్పంచ్కే పోతుంది. అతని ఇంట్లో వాళ్ళందరి పేర్లలోనూ జీతగాళ్ల పేర్లతోనూ తీసుకుంటాడు. పదవులు చేపట్టింది సొంతం కోసం అని భావించే అమాయకులకు ఏం చెబుతాడు? దాదాపు సర్పంచులంతా ఇదే మాట చెబుతారు. తమకు అవసరం అని కాదని తనంటే మాకీ శ్రీరంగ నీతులు చెప్పడానికేనా నిన్ను ఎన్నుకున్నది అంటుంటాయి వారి చూపులు. 2 రోజులు ఆలోచించి అందరినీ సమావేశపరిచాడు. చూడండి, తాడు తెగే వరకు లాగకూడదు. చిన్న ఎత్తున మీరు మోసం చేస్తే చూసి చూడనట్టు ఊరుకుంటాను. గుళ్ళో లింగాన్ని మింగుతామంటే వస్తుంది పోట్లాట అన్నాడు. ఇంతకీ మీరనేది ఏమిటి? అసహనంగా అడిగాడు సర్పంచి. మీ ఊరికి శాంక్షన్ అయిన రసాయనిక ఎరువులలో సగం మీ ఒక్కరికే చెందుతాయని, అవి మీరు బ్లాక్ చేస్తున్నారని చెప్పడానికి విచారిస్తున్నాను అన్నాడు చురుకుగా. అంతేనా? మహా మంత్రులే ఎన్ని వేషాలు వేసి సంపాదించడం లేదు అన్నాడు కోపంగా. వాళ్ళేదో చేశారని మనమూ చేస్తామా? ఆదర్శవంతంగా మన గ్రామాలను తీర్చిదిద్దాలని నా ఆశ అన్నాడు. ఏమిటట? అప్పుడే అధికారం ప్రదర్శిస్తూ అడిగాడు. నిన్ను వివాహం చేసుకోవడం బొత్తిగా ఇష్టం లేదు వాళ్లకు. అదంతా చాదస్తం. తిరుగుబాటుదారులను మనం తయారు చేశాం. ఇంకా కొన్నాళ్లు పోనివ్వండి, పగలే దోచుకుంటారు. నేను చెప్పేది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఎక్కడ చూసినా స్వార్థం విలయతాండవం చేస్తోంది. ప్రతివాడికి ఎదుటివాడిని మింగాలనే తపన. ఎవరో వచ్చి శివతాండవం చేసి శిష్టరక్షణ చేసేది ఎవరు? ఎవరో వచ్చి చేస్తారనుకోవడం కంటే ఎవరిది వారు చూసుకోవడం ఉత్తమమైన మార్గం. తన ఒక్కడిని సంస్కరించుకుంటే జరిగేదేం లేదు. వచ్చిన్నాడు చూసుకుందాం. దీపం ఉండగానే ఇళ్ళ చక్కబెట్టుకొమ్మన్నారు అని నిక్కచ్చిగా చెప్పేశారు కొందరు. ఈ పదవి తను కోరింది కాదు, తన ఆశయాలకు విరుద్ధమైంది. తను వదిలివేస్తే పలాయనవాదం అవుతుందేమో. రాముడు, ఈ వారంలో మంచి రోజు చూసి నా మనవడికి పేరు పెట్టుకున్నాన్రా అందామె. దానికి నన్నడగాలా? పెట్టుకున్నాక నాకు చెప్పు అన్నాడు ఈజీగా. బావుంది. పేరు పెట్టడం అంటే పేరు ఏరి నీకు చెప్పటమేనట్రా. ఘనంగా ఏర్పాటు చెయ్యాలి కార్యక్రమం. ఊరందరినీ బంధువులను పిలుచుకోవాలి అంది వేళ్లమీద లెక్కలు వేస్తూ. ఇంతమందిని నువ్వే పిలుస్తావా? అవున్రా నాయనా, ఇంటింటికి ఎక్కడ తిరుగుతాం? ఓ 500 ఆహ్వాన పత్రికలు అచ్చుగుద్దించు. ఇంటి ముందు షామియానా కట్టించు.
పూల పల్లకి లాంటి ఉయ్యాల కట్టించు. అదేరా, మనూర్లో యాదగిరి కట్టించాడు చూడు అంది కొడుకు ఎక్కడ మర్చిపోతాడోనని. మేళతాళాలు వద్దు. అవునవును, పొద్దున్నే సత్యనారాయణ వ్రతం చేసుకుని పేరు పెడదాం. వ్రతం చేసేటప్పుడు మేళతాళాలు తప్పవు. పట్నం నుంచి వంటవాళ్లను పిలిపించు అంది. పట్నం నుంచి ఎందుకు? లండన్ నుండి పిలిపిద్దాం అన్నాడు. అట్లాగే పిలిపించు. లండన్ అయినా అమెరికా అయినా వాడి వంటలతో పని కాని ఊరితో పనేంటి అంది సీరియస్గా. లోపల గుమ్మంలో నుంచున్న శ్రీలక్ష్మి ఫక్కున నవ్వేసింది. ఎందుకే ఆ నవ్వు? ఆయన గారు ఆటలు పట్టిస్తున్నారత్తయ్యా. లండన్ సముద్రం దాటిపోవాలి అందామె. ఆ నిజమా? ఏమిట్రా ఆటలు పట్టిస్తున్నావా? ఏమిటే అమ్మా, నామకరణ మహోత్సవానికి అంత ఆర్భాటం దేనికి? నీ మనవడు నీకు సంతోషం. కావాలంటే కళను పిలువు. బంధువులు స్నేహితులు షామియానాలు లైట్లు ఎందుకు? ఏమోరా, నీదంతా వితండవాదం. ఆ యాదగిరి చూడు. ఏ యాదగిరి? కళ్ళు కొట్టు అతనేనా? కళ్ళు కొట్టో పాలకొట్టో, వాడికి మనవడు పుడితే 1000 విస్తరు లేచింది. పాటలు ఆటలు ఒకటేమిటి? ఉయ్యాలకు మల్లెచేర్లు రంగురంగుల కాగితాలు కట్టాడు. చూడడానికి కళ్ళు చాలేదనుకో. పిల్లడికి మురుగులు, నడుముకు గొలుసు చేయించాడు. కోడలు పుట్టింటారు బీదవారట. బట్టలు పెట్టలేరని తనే బనారస్సు చీర తెచ్చాడు. అంత చికాకులో కూడా రామచంద్ర పకపకా నవ్వేశాడు. నీకు నా మాటలు నవ్వులాటగానే ఉంటాయిలే. మరేమిటమ్మా, అతని ఇంట్లో పేరంటమయ్యి ఈ రోజుకు వారం. ఈ రోజు తాకట్టుకు వచ్చాయి నగలు అన్నాడు. సరేలే, నీ మాటలు నవ్వును అంది విసుగ్గా. నీకు చెబితే అర్థం కాదా? లింగయ్య శెట్టిని అడుగు. వాళ్ళందరూ నడమంత్రపు సిరిగాళ్ళమ్మా. ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి అనుకుంటారు. మన ఇంట్లో అబ్బాయి పుట్టాడు, మనకు సంతోషం. ఊరందరికీ ఏం సంతోషం చెప్పు? కళను పిలిచి పిండి వంట చేసి మన పనివారికి పెట్టు చాలు అన్నాడు. నువ్వు నా మాట ఏది సాగనిచ్చావు? ఆవిడ ముఖం గంటు పెట్టుకుని వెళ్ళిపోయింది. అతను గదిలోకి వెళ్ళాడు. గుమ్మంలో నిల్చున్న శ్రీలక్ష్మి భర్తతో లోపలికి వెళ్ళింది. అమ్మ అన్న దాంతో ఏకీభవిస్తావా లక్ష్మి? నిన్న సాయంత్రం మా ఇద్దరికి ఇలాంటి చర్చే వచ్చింది. నేను కాదన్నాను. మరేమనుకున్నారో? ఇప్పుడు మీరు అదే మాటంటే మనిద్దరం కూడబలుక్కున్నామనుకుంటుంది అంది. రబ్బరు షీటు తెల్లబట్ట వేసి పసివాడిని భర్త ఒడిలో వేసింది. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడేం లేదు. అత్తయ్య కూడా అన్యాయంగా అనడం లేదు. రాజీ వివాహం క్లుప్తంగా చేశామని అందరూ దెప్పుతున్నారు. అది దెప్పిన వాళ్ళంతా అప్పులు తీరుస్తారా అన్నాడు ఆమెనే తదేకంగా చూస్తూ. పసుపు రంగులు ఈనుతున్న చెంపలు, నుదుట ఎర్ర కుంకుమ బొట్టు, దాని కింద నల్లని చుక్క. చూడడానికి అందంగా ఉంది శ్రీలక్ష్మి. ఏమిటట్లా చూస్తారు? ప్రసవం అందాన్ని తినేస్తుందంటారు. నీ అందం రెట్టింపైంది సుమా అన్నాడు వేళ్లతో ఆమె వీపు రాస్తూ. నా అందం పొగడడానికి ఇప్పుడే దొరికిందా సమయం? ఎప్పుడు పొగడాలో చెప్పు అన్నాడు అల్లరిగా. అప్పుడే కళావతి వచ్చింది. శ్రీలక్ష్మి భర్తకు దూరంగా జరిగింది. రామ్మ, అల్లుడు అత్తేది అంటున్నాడు అన్నాడు రామచంద్ర. అప్పుడే వద్దామని బయలుదేరాను. దారిలో మన చిలకమ్మ పిన్ని పట్టుకుంది. ఏంటట సోది అన్నాడు కుతూహలంగా. అందగాడైన మొగుణ్ణి నేను వదిలాను. అదో పెద్ద నేరం. తెల్లకోటు వేసుకున్న డాక్టరు, నల్లకోటు వేసుకున్న లాయర్లా ప్రశ్నలు. ఓహ్ అంది తలపట్టుకుని. బావుంది అన్నాడు. ఇంకేమైనా కొత్త వార్త తెలిసిందేమోనని. అంతేనా? పాతివ్రత్యం గురించి లెక్చర్. నేను మగాడికి విడాకులిచ్చాను కాబట్టే వర్షాలు పడడం లేదు. ధరలు పెరిగిపోయాయి. ఒకటేమిటి, జరగవలసిన అనర్థాలెన్నో జరిగిపోయాయట అంది నవ్వుతూ. ఊరికొకరు ఆమెలాంటి వాళ్ళుంటేనే ఊళ్ళు ఇలా తగలడ్డాయని అనలేకపోయావా అన్నాడు. ఏమిటో అన్నయ్యా, చాలా బోరుగా ఉంది. ఇంటి ముందు మొక్కలు వేశాను. ఎంతసేపని వాటితో గడపను అంది దిగులుగా. ఆమెకు భర్త తాళి కట్టాడు. అందరిలా ఆమెతో బాధ్యతలు పంచుకోలేడు. 10 మందిలో నాతిచరామి అన్న నేరానికి అతనికి తన శరీరం కావలసి వచ్చింది. కానీ హృదయం విప్పి నువ్వు నా అర్ధభాగానివి అన్న అనుభూతి కూడా ఏనాడూ కలగచెయ్యలేదు. అనురాగ హృదయంతో అక్కున చేర్చుకోలేదు. రామచంద్రను శ్రీలక్ష్మిని చూస్తుంటే ఆమెకు హృదయంలో బాకు దిగినట్లుగా ఉంటుంది. తను పోగొట్టుకున్నది పొందలేనిది ఏమిటో అర్థమై ఆమె అంతరంగం కదిలిపోతుంది. ఒక చల్లని మాట కోసం ఆమె హృదయం తపించిపోతుంది. నువ్వు లేనిది బ్రతకలేను అనే ప్రాణి కోసం తహతహలాడిపోతుంది.
కళ, మాట్లాడవేమమ్మా అన్నాడు తల్లి ప్రణాళిక చెప్పి. ఆ, ఏమిటన్నయ్యా? అతను మరోసారి వివరించాడు. ఉభయతారకంగా ఓ మాట చెబుతాను. సాయంత్రం ఒక పూట ఉయ్యాలలో వేసి మన ఊరి జనాభా అందరినీ ఒక పూట భోజనానికి పిలువన్నయ్యా అందామె. అతను ఇబ్బందిగా చూశాడు. ఆలస్యంగా వచ్చిన కాన్పు. శ్రీలక్ష్మి బలహీనంగా ఉంది. అతని అనుమానం గ్రహించింది. నేను వచ్చి అన్నీ చూసుకుంటాన్లే. కోడలైతే నా ఇంట్లోనే పేరంటం చేసుకునేదాన్ని అంది కుర్రాడి బుగ్గ మీటుతూ. ఈసారి కూతుర్ని కంటుందిలే మీ వదిన అన్నాడు క్రీకంట చూస్తూ రామచంద్ర. కళావతి అంతరంగ మదనం అర్థం కాలేదు. లేకపోతే అలాంటి ప్రసక్తి తెచ్చేవాడు కాదు. మంచి రోజు చూసి నలుగురిని పిలిచి పసివాడిని ఉయ్యాలలో వేశారు. రమేష్ అని నామకరణం చేశారు. కళావతి అన్నా వదినలకు బట్టలు పెట్టింది. పసివాడికి జుబ్బా కుట్టి ఉంగరం చేయించింది. ఆమెకు తల్లికి బట్టలు కొనిచ్చారు రామచంద్ర. రాజ్యలక్ష్మి ఆమె భర్త వచ్చాడు. శ్రీలక్ష్మి తల్లిదండ్రులు అల్లుడికి కూతురికి మనవడికి కట్న కానుకలు తీసుకువచ్చారు. ఆనందానికి నిర్వచనంగా గడిచిందా సాయంత్రం. తాను తెచ్చిన బహుమతి అక్కా బావలకిచ్చి నమస్కరించింది రాజీ. ఏమిటే రాజీ, బావగారికి చాలా మస్కా కొడుతున్నావు? కళావతి అడుగుంది. బావగారిలాంటి ఉదాత్త చరితుడైన కొడుకు పుట్టాలని నమస్కరిస్తోంది అన్నాడు ఆమె భర్త హాస్యంగా. ఊరిలోని ముత్తైదువులంతా నువ్వు పాడు అని కాసేపు జోలపాట గురించి తగాదా పడ్డాక చిలకమ్మే పాడింది. మాటే కాదు, మా చిలకమ్మకు పాట కూడా వచ్చు అన్నారందరూ. తొలుత బ్రహ్మాండమ్ము అంటూ మళ్ళీ పాటెత్తుకుంది చిలకమ్మ. అమ్మ బాబోయ్, నేరక అన్నాం అనుకున్నారు అందరూ. రాజ్యలక్ష్మి, కళావతి పోటీలు పడి వడ్డించారు అందరికీ. ఇంటివారు భోజనాలయ్యేసరికి 11 దాటింది. రామచంద్ర లేచి పాలు కాయించాడు. అక్కకేనా? నేనిస్తాలే బావా. రాజ్యలక్ష్మి గ్లాసులో పోసింది. నువ్విస్తే కసిరి పంపిస్తుంది గాని నాకివ్వు అన్నాడు రామచంద్ర. ఆమె ఇచ్చిన పాలు తీసుకున్నాడు. కళ, ఇంత రాత్రి ఏం వెళ్తావు? రేపు వెళ్దువుగాని, అందరూ ఉన్నారు కదా అన్నాడు. అలాగే అన్నయ్యా అంది తమలపాకులకు సున్నం రాస్తూ. అతను భార్య గదిలోకి వెళ్ళాడు. బావకు తాంబూలం ఇచ్చావా వదినా? రాజీ అడిగింది. మర్చిపోయాను అంటూ చిలకలు చుట్టింది. గదిలోకి వెళ్ళబోయిందల్లా అక్కడి అపూర్వ దృశ్యం చూసి ఆగిపోయింది. ఆమె హృదయం కలుక్కుమంది. రామచంద్ర భార్యను గుండెల కాంచుకుని పాలు తాగిస్తున్నాడు. ఆమె గారాలు పోతుంది. నిద్ర కూరుకు వచ్చిన దానిలా తూలిపోతుంది. శ్రీ, కొద్ది నిమిషాలు కళ్ళు విప్పు. నువ్వు మన బాబుకు పాలు ఇవ్వాలని మర్చిపోకు ముద్దుగా కసిరాడు. అతన్ని దయతల్చినట్లుగా పాలు తాగి అటు తిరిగి పడుకుంది. అతను ఇద్దరికీ దుప్పటి సర్ది భార్య నుదురు, కొడుకు బుగ్గలు చుమ్మించాడు. కళావతి అక్కడ నిలవలేకపోయింది. ఒక్క అంగలో బయటకు వచ్చి తలుపు తీసుకుని బయటకు వెళ్ళింది. వదినా, ఎక్కడికి? రాజీ అడిగింది. ఇంటికి. అలా అంటున్న ఆమె గొంతు మామూలుగా లేదు. రాజ్యలక్ష్మి పిలవాలని వచ్చేసరికి ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది. నిట్టూర్చి తలుపు వేసి వచ్చింది. పాల గ్లాసుతో వచ్చిన రామచంద్ర కళావతిని పిలిచాడు. వెళ్ళిపోయిందని చెప్పారు. ఉంటానన్నదే. ఆశ్చర్యంగా చూశాడు. నాతోనూ అదే మాట అన్నది. చాలా సడన్గా మీ గదిలోకి వచ్చి వెనుతిరిగింది అంది రాజ్యలక్ష్మి. తల పంకించాడు. అందరూ నిద్రపోయినా అశాంతిగా ఇటూ అటూ తిరిగాడు రామచంద్ర. కళావతి మగాడైతే ఈ పాటికి పెళ్లి చేసుకుని రెండవ భార్యతో సుఖంగా ఉండేవాడు. ఎదుగుతున్న కొడుకు ఎదుట స్త్రీలు రెండవ వివాహానికి అంగీకరించరు. అతనికి కళావతిని ఎలా ఓదార్చాలో తెలియలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.